శోధనలో పడిపోకూడదు. దెబ్బతిన్న తర్వాత చాలా నష్టపోతాం. సాతానుగాడు మనలో ఉన్న సంతోషాన్ని అంతటిని దొంగలిస్తాడు. కుటుంబంలో సంతోషంగా ఉండట వానికి ఇష్టం లేదు. ఏడ్చటము దేవుణ్ణి అవమానపరచాలని మన ఇష్టం. కనుక మనం ఏం కలిగి ఉండాలంటే నిజంగా ప్రార్థన కలిగి ఉండాలి. మనం దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన మన జీవితాలలో కలిగి మనం ఉంటే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క మహిమ కార్యాన్ని మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవునికి సమస్తము సాధ్యమే, అసాధ్యమైంది ఏం లేదు. అందుకే బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. రోజు సమయం చాలా లేట్ అయిపోయింది, అయినా దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా జాగ్రత్తగా మనం విందాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యము మరి దేవుడు ఒకరిని ప్రేమిస్తాడు, దేవుడు ఒకరిని దేశిస్తాడు. రాసుకోండి, అంశం రాసుకోనండి. దేవుని ప్రేమ, దేవుని దేశం. మీరు రాసుకునండి, అంశం రాసుకోనండి. చక్కగా దేవుని వాక్యాన్ని మీరు వినండి. ఎందుకంటే ఎవరు దేశించబడ్డారు, ఎవరు ప్రేమించబడ్డారు, నిజంగా ఇది మనం తెలుసుకోవాలి ఈరోజు. అందుకే ఈ అంశం ఎప్పుడైతే మనం తెలుసుకొని ఈ వాక్యాన్ని విని ఈ వాక్యానుసారంగా మనం ముందుకు కొనసాగుతామో ఎలాగుంటాయి మన జీవితాలు. దేవుని చేత ప్రేమించబడిన వారు అవుతాం. మనం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ప్రేమించబడ్డారు, ఎవరు దేశించబడ్డారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనము చూద్దాం. ఈ రెండు గుంపులలో దేవుని ప్రేమ ఎవరిపైన, ఏ గుంపు పైన ఉంది, దేవుని యొక్క దేశం ఏ గుంపు పైన ఉంది మనం చూద్దాం. మొదటిగా బైబిల్లో నుంచి రోమీలకు రాసిన పత్రికలో మనం చూద్దాం. రోమా 9వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును దేశించితిని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. ఇందును గూర్చి అంటున్నాడు, నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును దేశించితిని. ఎందుకు ప్రేమైన దేవుని బిడ్డలారా? దేవుడు జాలి కలిగిన వాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు. కనుక ఎందుకు యాకోబును ప్రేమించాడు, ఎందుకు ఏశావును దేశించాడు, సంగతులను తెలుసుకోగలిగితే నిజంగా నువ్వు మార్పులోనికి వస్తావు. ఎందుకంటే దేవునికి అందరం సమానులమైన దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. అందరం ఇష్టలమేనని దేవుని వాక్యము చలవిస్తూ ఉంది. కానీ దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే ఆయనకి ఇష్టమైన వారందరినీ ప్రేమిస్తాడు. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన వారందరినీ దేవుడు శిక్షించైనా సరే ప్రేమిస్తాడు. హల్లెలూయా. అయితే ఆయన మార్గంలో అవేకులందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే దేశిస్తాడు. దేవుని యొక్క మాటను వినక, దేవుని యొక్క మాటకు లోబడక, నిర్లక్ష్యము, నెగ్లెక్ట్ ఎన్నిటి కలిగి ఉన్న వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే దేశిస్తాడు. నిజంగా మనం చూస్తే వీళ్ళిద్దరు కూడా మరి ఒక తల్లికి పుట్టినటువంటి సహోదరులు. దేవునికి స్తోత్రం. యాకోబు, ఏశావు కదా. ఇద్దరెవరు ఒకే తల్లి బిడ్డలు కదా, అన్నదమ్ములు. మరి ఈ యొక్క అన్నదమ్ముల విషయంలో దేవుడు మనం చాలా పట్టుకుంటా ఉంటాం. యాకోబు మోసగాడు కదా. యాకోబు ఎవరు చెప్పాలి? ఎవరు? అసలు యాకోబు మోసగాడు కానే కాదు. చాలా మంది యాకోబుని పట్టుకొని 4 మాటలు చెప్పి యాకోబు మోసగాడు అంటాడు. ఇక్కడ ఫస్ట్ పాటలో మనం చూస్తే దేవుడు ఎవరిని ప్రేమించాడు? యాకోబుని ప్రేమించాడు. ఏశావుని ఏం చేశాడు? దేశించాడు. చాలా మంది కూడా యాకోబు మోసగాడు అంటే యాకోబు మోసగాడు కాదు, యాకోబు వీడు పాస్తు కలిగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా పాస్తు. దేవుని యొక్క ఆశీర్వాదాలలో, దేవుని యొక్క దీవెనలలో, దేవుని యొక్క కృప పొందుకోవడానికి యాకోబు ఎలాగున్నాడంటే చాలా స్పీడ్గా ఉన్నాడు. ఏశావు ఎలాగున్నాడంటే నిర్లక్ష్యము, నెగ్లెక్టు, సోమర్తనము, తిండిపోతనము ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? ఏశావు లాంటి జీవితాలు ఇక్కడ ఎవరైనా ఉంటే ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. మార్చుకోగలిగితే దీవించబడతారు, మార్చుకోగలిగితే ఆశీర్వదించబడతారు, మార్చుకోగలిగితే ఉన్నతమైన చేతిలో యాకోబులాగా ఆశీర్వదించబడతారు, ప్రేమించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? యాకోబును ప్రేమించితిని, ఏశావును దేశించితిని.
అని రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా? చాలా మంది అంటూ ఉంటాం. అదే చెప్పాను, సరైన సమయానికి దేవుని స్తుతించగా, దేవుని దగ్గరికి రాక, వాయిదాలు వేస్తూ కదా, నెక్స్ట్ వారం లేక తర్వాత వారం ఏం ప్రార్థన అని సాకులు చెప్పి శోధనలో పడి నష్టపోతూ దేవుడిని ఏమంటా ఉంటారంటే, దేవుడు ఎందుకు నా పైన కఠినంగా ప్రవర్తిస్తున్నాడు, కఠినంగా ఉన్నాడు, కఠినమైన ప్రేమ నా పైన చూపుతున్నాడు అంటున్నాడు. అతని దేవుడు అన్యాయము చేయునా? దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు అన్యాయస్తుడు ఎప్పుడు కాడు. జాగ్రత్త పడండి, దేవుని వాక్యం వినండి. దేవుడు అన్యాయస్తుడు కాడు, అన్యాయం చేయడు. దేవుడి దగ్గరికి వచ్చిన వారిని ఏమాత్రం దేవుడు తోసి వేయడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన నీ దగ్గరికి వచ్చిన తండ్రి నేను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. ఎందుకంటే దేవుడు అన్యాయము చేయునా? చేస్తాడా దేవుడు అన్యాయం? చెప్పాలి, చేస్తాడా? మనమే చాలా మార్లు దేవుని విషయంలో దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తామని చెప్తూ నెరవేర్చకపోతూ ఉంటాం మనం. అప్పుడే మన పైకి ఏమొస్తూ ఉంటుంటే దేవుని కోపము, దేవుని ఉగ్రత, దేవుని శాపము అలా వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు ఏమంటూ ఉంటారంటే, దేవుడు నాకు అన్యాయం చేస్తాడు. దేవుడు అన్యాయం చేస్తే బతుకుతామా? దేవుడు అన్యాయం చేస్తే భూమి మీద జీవించగలుగుతామా? దేవుడు అన్యాయస్తుడా? మనమే దేవునికి విరుద్ధమైన అన్యాయం చేస్తూ ఉంటాం మనం కదా. ఎందుకంటే యాకోబును ప్రేమించడం ఏంది? ఏశావును ఏశావును దేశించడం ఏంది కదా. అట్లనే దేవుడు అన్యాయస్తుడా? కాడు. మరి ఎందుకు? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకు అలా పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది? శాశ్వతమైనదే కాక అందరి పైన సమానమైనటువంటి ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన జీవితాలలో మనము ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి, సరి చేయబడ్డాలి. అన్నిటిలో నుంచి, సమీక్షలలో నుంచి విడిపించుకొని మనము దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని కృప నీ పైన, నీ కుటుంబం పైన ఉంటది. దేవుని యొక్క దీవెన అలాగుంటది. మనము చాలా మట్టు కూడా ఇలా చెప్తూ ఉంటాం, ఇలాగే మాట్లాడుతూ ఉంటాం. దేవుడు అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, దేవుడు నా పైన చిన్న చూపు చూస్తాడు కదా. దేవునికి రెండు చూపులు ఉండవు, ఆయన దృష్టి ఒకటే. హల్లెలూయా. ఆయన దృష్టి చాలా జాలి కలిగినటువంటి దృష్టి, జాలి కలిగినటువంటి మనస్సు. ఆయన ఎప్పుడు ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడు, జాలి చేత తన హస్తములను చాపి ఉన్నాడు. కానీ ఆయన హస్తములలోనికి, ఆయన చేతుల దగ్గరికి మనం వెళ్ళడానికే వాయిదాలు వేస్తూ ఉన్నాం. అందుకే మన జీవితాలలో చూస్తే తెలియని బాధ, తెలియని వేదన, తెలియని దుఃఖము, మనో దుఃఖం మనలో కలుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మన జీవితాలు మార్చుకొని మనము చాలా జాగ్రత్త కలిగి, వాక్యానికి తీర్మానం కలిగి, దేవుని యొక్క ప్రార్థనకు సిద్ధపాటు కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు రాబోయే సమస్యలన్నింటినీ కూడా నీకు జాగ్రత్త పడిచి ఆయన దూరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఇంకా కింది మాట చూద్దామా? అట్లనే రాదు. మోసేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణితును వానిని కరుణితును కదా. మోసేకు చెప్తున్నాడు, మోసే నువ్వు ఎవరిని కరుణిస్తావో వానిని నేను కరుణిస్తా. చూడండి, దేవుడు ఎంత స్వేచ్ఛనిచ్చాడంటే, దేవునికి నమ్మకమైన వారికి ఎంత మరి కృపనిచ్చాడంటే చెప్పలేనంత కృప. మోసే ఎలాంటి వాడు? నీలాంటి నాలాంటి మనిషి. కానీ మోసే ఎవరిని ప్రేమిస్తావో వాడిని ప్రేమిస్తాను. ప్రభా, ఈ బిడ్డ నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను తండ్రి, ఈ బిడ్డ నువ్వు ప్రేమించండి, ఆ బిడ్డ నువ్వు ప్రేమిస్తానని చెప్తాడు. కానీ మనుషులు అలాంటి ప్రేమను అందుకే ఏమంటున్నాడు మాకు మాట, ఎవని ఎడల జాలి చూపుదును వాని ఎడల జాలి చూపుదును, బాగా పొందుకోరు వాని వలన వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. ఏమగును? సమస్తం. దేవుడు ఎలాంటి వాడంట? కరుణించు దేవుడు అంట. కరుణించు దేవుడు. ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని కరుణిస్తూ ఉంటాడు. ఆయన
ఆయన దయ మన పైన ఉండాలంటే ఖచ్చితంగా దేవునిని మనం ఎక్కువ శాతము అన్నిటికంటే మిక్కటముగా ప్రేమించే వారమై ఉండాలి. చెప్పండి కొడదాం హల్లెలూయా. దేవునిని ప్రేమించే వారమై ఉండాలి. అప్పుడే ఆయన ప్రేమ మన పైన ఉంటుంది. అందుకే ఇక్కడ ఏశావు దేశించబడ్డాడు, యాకోబు ప్రేమించబడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఏ మనసు కలిగి ఉండాలి? ఏశావు లాంటి మనసా, యాకోబు లాంటి మనసా? చెప్పండి, అందరూ చెప్పాలి. యాకోబు లాంటి మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే చాలా మందిలో డౌట్ ఉంటుంది, యాకోబు మోసగాడు కదా. కాదు, అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. యాకోబు మోసగాడు కాదు, దేవునికి ఇష్టకరమైనటువంటి వ్యక్తి, దేవుని చేత దీవించబడినటువంటి వ్యక్తి, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. ఎందుకంటే వాక్యం అంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా మన జీవితాలను మార్చలాగుంటుంది. అందుకే ఇక్కడ ఎబ్రీ రాసిన పత్రికలో చూద్దాం, చూడండి. ఎబ్రీ 12:15 నుంచి 17 వచనాల వరకు చూద్దాం. 12వ అధ్యాయము 15 నుంచి 17 వరకు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పుపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మలిచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అని ఒక్క పూట పొట్ట కూటి కొరకు తన దేశత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమని జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిన్ను నువ్వే జాగ్రత్త తీసుకోవాలి, నన్ను నేనే జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఏశావు ఎలా పిలవబడ్డాడు? భ్రష్టుడు, వ్యభిచారి. ఏశావు ఎలాంటి వాడు చెప్పండి? ఏశావు అమ్మ ఎలాంటి వాడు? ఒక్క పూట పొట్ట కూటి కొరకు నేను అమ్ముకున్నాడు, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నా భ్రష్టుడు. మీలో ఎవరైనా ముందురేమో చూసుకోండి, జాగ్రత్త పడండి. వ్యభిచారంట మళ్ళీ. హల్లెలూయా కదా. ఎందుకంటే ఏశావు మరి ఇస్సాకు జ్యేష్ఠపుత్రుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరైంటున్నారు? జ్యేష్ఠపుత్రుడు అంటున్నాడు. జ్యేష్ఠత్వము నిజంగా, ఆశీర్వాదము నిజంగా ఎవరికి రావాలంటే ఏశావు మీదకి రావాలి. కానీ ఎవరి మీదకి పోయింది? యాకోబు మీదకి పోయింది. మీకు తెలుసా? హల్లెలూయా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా? మరి ఏశావు దేవుడు అని ఎందుకంటే యాకోబు స్థానంలో ఎవరు ఉండాలి? ఎవరు ఉండాలి అమ్మ? ఎవరు ఉండాలి? ఏశావు ఉండాలి. మరి ఏశావు దేవుడు కాడే. ఏశావు దేవుడు అనలేదు ఇక్కడ. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా? మరి ఏశావు ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు, వ్యభిచారి అయిపోయాడు, దేవుని చిత్తంలో నుంచి తొలగిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక్క పూట పొట్ట కూటి కొరకు ఆకలి ఉండలేక, ఓపిక లేక దేని పోగొట్టుకున్నాడు? ఎంతమంది ఉన్నారు తిని తాగి దేవుని ఆశీర్వాదాలు వాళ్ళు నిద్రకు, తినడానికి కదా సమయాన్ని ఇచ్చి దేవునికి సమయం ఇవ్వక దరిద్రతలోనైన ఎంతమంది ఉన్నారు? ఈరోజు నిజంగా ఏశావు లాంటి భ్రష్టత్వంలో నేను ఉండకూడదు ప్రభా అని మీ మనసులోనికి రావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాంటి చితి నాకొద్దు ప్రభా, అలాంటి జీవితం నాకొద్దు ప్రభా అని నిన్ను నువ్వు ఏం చేసుకోవాలంటే పరిశీలన చేసుకోవాలి. ఈరోజు చాలా మంది కూడా ప్రాణానికి చెప్పుకుంటుంటారు, నా ప్రాణమా నేను ఆగు సుఖించు. ఎక్కడికి పోతారు? పరిశీలన స్థలం మండేటి అగ్ని. దేవునికి స్తోత్రం. సాకులు చెప్పి దేవుని ఆశీర్వాదాలను కోల్పోయే ఏశావు లాంటి భ్రష్టుడంటే భ్రష్టత్వం, భ్రష్టపట్టాడంటే అంతా చెప్పాలి, అంతా చెప్పాలమ్మా. ఏం తెలియదు మీకు? అంటే పోగొట్టుకోవడం అంటే అంతా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పోగొట్టుకున్న లేవులేరా? అనుభవం లేదా మీకు? దేవుని మాట అంతా పోగొట్టుకున్నాం, లోకానుసారంగా జీవించి అంతా పోగొట్టుకున్నాం, లోకంతో సహోదరుని అంతా పోగొట్టుకున్నాం. ఎవరు లేరా? ఎవరు లేకపోతే చాలా మంచోళ్ళు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఉన్నామని ఒప్పుకోగలిగితే ఈరోజు దీవించబడతారు. నేను అంతా పోగొట్టుకున్నానని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏశావు అందుకే అక్కడ ఏమంటున్నాడు? మా 15వ వచనంలో
మీలో జాగ్రత్త పడండి. మనందరిలో మీలో అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. మనలో ఉన్నారేమో ఎత్తుక్కోండి, పరిశీలన చేసుకోండి. లేకపోతే ప్రభువా నా జీవితం ఇలాగుందేమో యేసేవులాగా, నేను ఈరోజు ఈ వాక్యాన్ని నేను కట్టబడతాను, నేను మార్చబడతాను అంటే ఒక తీర్మానంలోనికి మనం రావాలి. హల్లెలూయా. అందుకే మీలో ఎవడైనను దేవుని కృపను, అది ఏ కృపను పొందకుండా అంటే పొందకుండా అంటే దేవుడు ఇలాంటి వాడు, ప్రేమించేవాడు కానీ దేశించేవాడు కాడు. కానీ పొందకుండా అంటే 10 గంటలకు ప్రార్థన అంటే ఎన్ని గంటలకు వస్తాము చెప్పాలి, ఒకసారి చెప్పాలి. ఎన్ని గంటలకు వస్తాం? 12కి అయిపోయి ఈరోజు దేవునికి స్తోత్రం 12:30గా వస్తాం. ఎందుకు తెలుసా? లేటు. హల్లెలూయా. ఆ సమయంలో దేవుడు మాట్లాడడం ఏదో ఒక కార్యం జరిగింది అనుకో, పొందాల్సిన నువ్వు పోగొట్టుకుంటావు. దేవునికి స్తోత్రం. నువ్వు పోగొట్టుకుంటావు. అందుకే మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు సేదైన వేరు ఏదైనా మొలిసి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులంటే ఏదైనా వేరు పీకేసుకోవాలి మనలో నుంచి. అంటే మనస్సు, దేవునికి ఇష్టం లేని మనస్సు, దేవునికి సహకరించినటువంటి మనస్సు, ప్రార్థనకు సహకరించినటువంటి మనస్సు, ఏదైనా వేరు ఏదైనా లోపల మొలుస్తుందేమో. ఆ వేరు మొలిస్తే ఏమైపోతుంది? ఈ జీవితం అంతా సేదైపోతుంది. పనికి రాకుండా పోతావు. దేవునికి పనికిరావు, సమాజానికి పనికిరావు, కుటుంబానికి పనికిరావు. దేవునికి స్తోత్రం. సేదు ఎక్కడ పనికిరాదు. ఆ ఏరు ఒకవేళ నీలో నాలో మొలిస్తే ఆ వేరు ఏమైతుందంటే అపవిత్రపరుస్తుంది. హల్లెలూయా. అపవిత్రపరచడం అంటే పాపము చేయటం. అలాంటిది ఏదైనా ఉంటే దేవుని సన్నిధికి రానివ్వదు, నెగ్లెక్ట్ చేస్తుంది, ఆలస్యం చేస్తుంది, శోధనలో పడేస్తుంది, శోధనకు నేను దారి తీస్తుంది. అప్పుడు నీ జీవితం ఏమైతే తెలుసా? భ్రష్టత్వంలో నీకు పడిపోతావు. హల్లెలూయా. వాక్యం వింటున్న నీవు నేను ఈ వాక్యాన్ని బట్టి ఆ చేదైన చెడ్డ తలంపు హృదయములో ఏమైనా ఉంటే తీసివేసుకొని అపవిత్రులం కాకుండానట్లు, చెడిపోకుండానట్లు జాగ్రత్త పడగలను. హల్లెలూయా. జాగ్రత్త పడగలిగితే నువ్వు నేను ఎలాగుంటామో తెలుసా? కుటుంబాలు ఎలాగుంటాయి, నువ్వు ఎలాగుంటావు? దేవుని ప్రేమ కింద ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏశావు ఒక్క పూట పొట్ట కూటి కొరకు దేనిని పక్కన పెట్టి అమ్మేశాడు. జ్యేష్ఠత్వం కదా. యాకోబు విషయాలు ఉంది, మరి నీకుందా? తన అన్న పొలానికి వెళ్ళి ఆకలితో వస్తున్నాడు. తన తమ్ముడు యాకోబు ఏం చేశాడు తెలుసా? దారి కట్టబడి మంచి చిక్కుడుగాయలు తీసుకొని కూరను ఫ్రై చేస్తున్నాడు. మంచి మసాలా పెట్టి గమగమలాడే చిక్కుడుగా ఫ్రై చేస్తూ ఉంటే ఆ వాసన చూసినటువంటి ఏశావు అక్కడికి వెళ్ళి మరి నాకు కొంచెం పెట్టరా అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఎందుకు పెడతానన్నాడు. మరి నాకు కొంచెం పెట్టు, కడుపు కాలిపోతా ఉందన్నాడు. నేను ఎందుకు పెడతానన్నాడు. మరి కొంచెం పెట్టరు అన్నాడు. పెడతాను, ఏమి ఇస్తావు అన్నాడు. హల్లెలూయా. నేను పెడితే ఏమి ఇస్తావు? నేను చేస్తాను, పని ఇస్తాను. ఆశీర్వాదం ఇచ్చాడు. ఒక్క పూట పొట్ట కూటి కొరకు ఏం కోల్పోయాడు? ఆశీర్వాదాన్ని, జ్యేష్ఠత్వాన్ని, తండ్రి నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని, తండ్రి నుంచి వచ్చే దీవెనను కోల్పోయాడు. తల్లి దగ్గర నుంచి కాదు దీవెన, తండ్రి దీవెన కావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తండ్రి దీవెన కావాలి ప్రతి బిడ్డకు. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. ఇస్సాకు వృద్ధాప్యానికి వచ్చాడు, ముసలివాడయ్యాడు. ఆశీర్వదించాలనుకున్నాడు ఏశావు. ఎవరికి? తల్లి, తండ్రి? తండ్రే. ఎవరి దీవెన కావాలి ఈరోజు మనకు? తండ్రి దీవెనలు గొప్పవి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి దీవెనలు చాలా గొప్పవి. జాగ్రత్త పడండి. హల్లెలూయా. చాలా గొప్పవి. చివరికి జ్యేష్ఠ భర్తను తీసుకున్నాడు, చిక్కుడుగా పెట్టుకున్నాడు, తిన్నాడు. అతడు ఏమయ్యాడు? భ్రష్టుడయ్యాడు, అపవిత్రుడయ్యాడు, వ్యభిచారయ్యాడు. ఏశావు దీవించబడాల్సినటువంటి ఏశావు చేతలారా మూర్ఖత్వము, నెగ్లెక్ట్, ఆలస్యం ద్వారా దేన్ని కోల్పోయాడు తెలుసా? ఆశీర్వాదాలు కోల్పోయాడు. జాగ్రత్త. మనలో ఎవరైనా ఉన్నారేమో, జాగ్రత్త పడమని చెప్తుంది దేవుని వాక్యం. హల్లెలూయా. అందుకే మనకు సమయం లేదు. ఆదికాండం చూద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. 27:33. ఇస్సాకు ఇక్కటముగా గడగడ వణుకుచు, అట్లయితే
ఏటాడిన భోజనమును నా యొద్దకు తెచ్చిన వారు ఎవరు కదా. ఇక్కడ తండ్రి దీవెనలు ఉన్నాయి. తండ్రి వృద్ధాప్యానికి వచ్చాడు, ముసలివాడైపోయాడు, మంచి ఆహారం తినాలని ఆశపడ్డాడు. ఏటాడిన మాంసం, జింక మాంసం, దుప్పి మాంసం తినాలని ఆశపడ్డాడు. తన కుమారునికి చెప్పాడు, తన కుమారునికి ఏశావు చెప్పాడు, పెద్ద కుమారునికి. హల్లెలూయా. తెలిసి నేను వృద్ధాప్యానికి వచ్చాను, వేటాడి నాకు మంచి భోజనం పెట్టమని చెప్పేటప్పుడు మరి తల్లి ఈ మాట వినింది. దేవుని స్తోత్రం. ఏశావు వెళ్ళిపోయాడు. ఏశావు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పాలి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? వేటకి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. వేటాడి తండ్రికి మంచి వంట భోజనం కావాలని చెప్పేసి ఆశతో వెళ్ళిపోతే ఇక్కడ ఇన్నినటువంటి తల్లి, ఆ తల్లి ఈ లోపల ఆ పనిని పూర్తి చేసింది యాకోబు. దేవునికి స్తోత్రం. స్పీడ్గా, హల్లెలూయా, స్పీడ్గా యాకోబు నా కుమారుడు రా, నీ అన్న ఆశీర్వాదాలు తీసుకోబోతున్నాడు. ఈ లోపల మేకపిల్ల కదా, మేకపిల్లని తెచ్చింది, కూర చేసింది. ఆ మేకపిల్ల చర్మము యాకోబు పొడిగింది. ఎందుకంటే ఏశావు ఒళ్ళంతా రోమం ఉంటుంది కనుక గుర్తుపట్టాలని చెప్పేసి అన్ని సిద్ధపరిచి తీసుకెళ్ళింది, పెట్టింది కదా, తీసుకెళ్ళాడు, తిన్నాడు, ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి రావాల్సిన ఆశీర్వాదాలు? నెగ్లెక్ట్ ఏసేపోయింది. ఎవడొస్తలే నా దగ్గరికి, నా ఆశీర్వాదాలు ఎవరు దొంగలిస్తలే, నాకేలే అనుకున్నాడు. ఈ లోపల ఏమైపోయినాయి? మరొకరికి వెళ్ళిపోయినాయి. చెప్పండి పడతాం ఒకసారి. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అదే ఆలోచిస్తే నీ స్థానంలో మరొకరిని పెట్టాడు దేవుడు. నేనే కదా నువ్వు అనుకుంటావేమో, నేనే కదా గొప్ప, లేకపోతే నేను లేకపోతే అక్కడ ఏముంది అనుకుంటావేమో. నీ స్థానంలో మరొకరిని దేవుడు పెడతాడు. దేవునికి స్తోత్రం. దేవుని పని దేవుడు చేసుకుంటాడు. ఇందులో దేనిని బట్టి నీవు నేను అతిశయించాల్సిన పని లేదు. ఇందులో నీవు నేను కూడా ఎలా ఉండాలంటే కదా, ఎలా ఉండాలి? మాట్లాడడానికి నిదానించాలి, వినడానికి ఎగిలి పడే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆశీర్వాదాలు పొందడానికి ముందు ఉండాలి. ఏసేవాదే అనుకున్నాడు, ఎవడొస్తాడు నా నాన్న దగ్గరికి, ఎవడొచ్చి ఆశీర్వాదాలు దొంగలిస్తలే అని చెప్పేసి మనోడు ఆట ఆడి అంతా చూసుకొని తీసుకొని వచ్చేసరికి ఏమైపోయినాయి ఆశీర్వాదాలన్నీ? మరి చెప్పాలి, ఆశీర్వాదాలన్నీ వెళ్ళిపోయినాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వెళ్ళిపోయాయి. ఇక మిగిలింది శాపాలే. దేవునికి స్తోత్రం. ఇక మిగిలింది శాపాలే. అక్కడేమో దేశత్వం శాపాల నుంచి, ఇక్కడ తండ్రి నుంచి కూడా మిగిలింది ఏంటంటే శాపమే. ఆశీర్వాదాలు ఇక్కడ లేవు. ఈ జీవితంలో, నా జీవితంలో కూడా ఆశీర్వాదాలు పొందాలంటే, దేవుని దీవెనలు పొందాలంటే ఆదివారం ఎలా ఉండాలి? అదేంటే పండుగ రాకూడదు. హల్లెలూయా. పొద్దున్న వచ్చేసేయాలి. నువ్వు ఆశీర్వదించబడతావు. పరిచర్య చేయటం వలన, సంఘంలో ఏదో ఒకటి ఆ రోజు వారంలో చూడటం వలన నువ్వు దీవించబడతావు. నీ దీవెనలు నీ పిల్లలకు వస్తాయి. దేవునికి స్తోత్రం. అదే ఇస్సాకు చేసిన ప్రయాస, పిల్లలకు దీవించాలనుకున్నాడు. పిల్లల పైకి వస్తాయి ఆ దీవెనలు. మనం నెగ్లెక్ట్ చేయటం వలన ఈ దీవెనలు మరొకరికి వెళ్ళిపోతాయి. పొందుకుంటూ ఉంటారు. అక్కడేమో జ్యేష్ఠత్వం యాకోబే పొందుకున్నాడు. మళ్ళీ ఆశీర్వాదాలు, తండ్రి ఆశీర్వాదాలు కూడా యాకోబే పొందుకున్నాడు. పొందుకోగోరు వారికి నిర్ణయిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. చెప్పడం నీ జీవితంలో, నా జీవితంలో మనం ఏమై ఉండాలంటే దేవుని యొక్క మహిమను చూడటమే కాదు కానీ పొందుకునే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రెండు దీవెనలు కూడా యాకోబు ఇక్కడ తీసుకున్నట్టుగా మనము చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఇంకొక మాట చూద్దాం. చూడండి, కింద మాట చూద్దామా. నీవు రాక మునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు రాక మునుపు నేను అవన్నీ తిన్నాను. నువ్వేమైతే తెచ్చావో అవన్నీ నేను తిన్నాను, నిజముగా దీవించాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిజముగా దీవెనలు, తండ్రి దీవెనలన్నీ వెళ్ళిపోయాయి. ఇంకా మిగిలినటువంటి కింద చూద్దాం. అతడు ఆయను పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. అతడు నీ సహోదరుడు కపట ఉపాయముతో వచ్చి నీకు రావలసిన
దీవెన తీసుకొని పోయెను. ఏశావు యాకోబు అని పేరు అతనికి సరిగానే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు అనగా ఆశీర్వదించబడిన వాడు. యాకోబు అనగా 12 గోత్రాలుగా పరిపాలించేవాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 12 గోత్రాలు సింహాసనం మీద కూర్చొని లోకానికి తీర్పు తీర్చేవారు యాకోబు యొక్క సంతతి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కానీ యాకోబు నిజంగా పొందుకోవాల్సినది పొందుకోలేక పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. తండ్రి నుంచి పోగొట్టుకున్నాడు. అన్ని ఆశీర్వాదం కలిగి ఉండి కూడా అతని నెగ్లెక్ట్ ద్వారా, అతని ఆలస్యము ద్వారా దేవుని దీవెనలు కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. కుమారుడు ఇక ఏమీ లేదు. నిజముగా ఆశీర్వాదాలన్నీ నీ సహోదరుడు తీసుకొని పోయాడు. మిగిలిన శాపాలే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. జాగ్రత్త పడండి. దేవుని వాక్యం వినండి. ఒకవేళ మనలో ఎవరమైనా ఇలాంటి వారు ఉంటే జీవితాలను మార్చుకోగలిగితే నీ కుటుంబంలోనే నువ్వు దీవించబడతావు. దేవుని యొక్క మహిమ కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. అందుకే ఇక్కడ మలాకి గ్రంథంలో కూడా చూద్దాం. చూడండి, మలాకి 1:1 చూద్దాం. మలాకి గ్రంథము 1:1 చూద్దాం. ఇశ్రాయేలును గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. దేవుడు మన ఎడల ఏం చెప్తున్నాడంట? ప్రేమ చూపుతున్నాడు దేవుడు. ఆయన పేరే ప్రేమ స్వరూపి. మీ ఎడల ప్రేమ చూపుచున్నాను. అయితే మీరు ఏ విషయముందు నీవు మా ఎడల ఏశావు యాకోబును అన్నకాడా కదా. ఏశావు యాకోబునికి ఏమైనాడు? అన్నకాడా. అయితే నేను యాకోబును ప్రేమించి ఇదే యెహోవా. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాడు? యాకోబు. నిజంగా చూస్తే యాకోబుకి ఏశావు అన్నకాడా అంటే ఇక్కడ అర్థమైంది మీకు? ఎవరిని ప్రేమించాలి, ఎవరికి ఎవరి దీవెనలు రావాలంటే ఏశావుకు రావాలి. కానీ ఏశావు మాట వినలేదు కనుక సహోదరుని తమ్ముడిని నేను దీవించాను కదా అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. వాళ్ళిద్దరు అన్నదమ్ములు, సహోదరులు వాళ్ళిద్దరు కూడా. అందుకే ఇక్కడ మనం చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను కదా యాకోబు అయినటువంటి అన్నను ఏం చేశాడు? యాకోబుకు అన్నయ్యమైన ఏశావు అన్నయ్య ఉన్నాడు. ఏశావు అన్నయ్య ఉన్నాడు. కానీ ఎవరిని ప్రేమించాడు? యాకోబును ప్రేమించింది కదా అంటున్నాడు. ఎవరిని ప్రేమించాడంటమ్మా? యాకోబు. యాకోబుని గురించి మనం వింటూ ఉంటాం. యాకోబు అలాంటివి ఇలాంటివి. యాకోబు ఒరిజినల్. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలలో అలాంటి విధేయత, అలాంటి జ్ఞానము, అలాంటి మనసు కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. అలాంటి దీవెనలను పొందుకుంటావు. యాకోబు సామాన్యుడు కాదు. యాకోబు దేవునితో మనుషులతో పోరాడి జయించి గెలిచినటువంటి వ్యక్తి యాకోబు. చెప్పండి కొడదాం. హల్లెలూయా. ప్రార్థన కలిగినటువంటి వ్యక్తి. మరి నువ్వు నేను ఏమైనా? నీవు నేను సమస్యల ద్వారా, కష్టాల ద్వారా, బాధల ద్వారా అలిసి సలిసి పడిపోతున్నా కదా. మనకు మిగిలింది ఏందో తెలుసా? ఒక వేడు. సాతానుగాడు సంతోషాన్ని దొంగలిస్తున్నాడు. ప్రార్థన చేయండి. ఏబు చేసిన ప్రార్థన చేయండి. ఏబు నిజంగా 3 కంచెలు వేశాడు. 3 కంచెలనగా 3 ప్రార్థన చేసేవాడు. ఆయన ఆస్తి కోసం, ఆయన పిల్లల కోసం, ఆయన యొక్క జీవితం కోసం ప్రార్థన చేసేవాడు. ఈ ప్రార్థనలు 3 కంచెలుగా మార్చబడినట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ 3 ప్రార్థనలు ఆయనకిచ్చిన సర్వానికి ఏమైనా అంటే కంచెలుగా ఉన్నాయి. కంచె దుష్టుడు వచ్చేదానికి అవకాశము లేదు. మనం ఏం చేస్తున్నాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాం అమ్మా? మనం ఏం చేస్తున్నాం? మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేయగలుగుతాం. కానీ అంతవరకు సాకులు చెప్తా ఉంటాం. ఏశావు ఏమయ్యాడు? మనం అనుకోవచ్చు, ఇప్పుడు నాకు అన్ని బాగున్నాయి, నేను అన్ని కలిగి ఉన్నాను, నాకు ఏం తక్కువ లేదు అనుకోవచ్చు. రాను ఎక్కడో హోల్ పడిపోతుంది. ఎక్కడో హోల్ పడింది అనుకో, ఉన్న నీళ్ళని కాలిపోతా పోతాయి. హల్లెలూయా. ఖాళీ పాత్ర నిలబడిపోతుంది. ఖాళీ పాత్ర అంటే మళ్ళీ కుండలో
దేశాలనుకుండేది మీ హృదయాలు. హల్లెలూయా. నీళ్ళంటే ఆశీర్వాదాలు, దేవుని యొక్క అభిషేకం. ఎక్కడో చిల్లిపడిపోతుంది, ఓళ్ళు పడుతుంది, మొత్తంగా ఆడిపోతాయి, కాళ్ళు పాత్ర అయిపోతావు. ఇప్పుడు అన్ని బాగున్నాయి, ఎంజాయ్ అది ఇది అనుకోవచ్చు. ఒకసారి పెడతాడు దేవుడు, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆ తర్వాత ఎలాగుంటావో ఏశావు కూడా అలాగే అనుకున్నాడు. నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి శివులో నన్ను ఆశీర్వదిస్తాడు, ఆ ఎవడు వస్తాడు అనుకున్నాడు. ఎవరికి చెందాలో చెందాయి. ఏశావు ఏమైపోయాడు? భ్రష్టుడు కదా, విచారి. హల్లెలూయా. భ్రష్టుడయ్యాడు, వ్యభిచారయ్యాడు. ఎందుకంటే నిర్లక్ష్యము, నెగ్లెక్ట్ ద్వారా దేవుని యొక్క దీవెనలు కోల్పోయాడు. నీ యొక్క నా యొక్క జీవితంలో కూడా నెగ్లెక్ట్ చేయటం వలన ఈ గర్వం, ఇంకోటి తెలుసా మీకు? గర్వం. హల్లెలూయా. గర్వం డేంజర్. ఈ నెగ్లెక్ట్ గర్వం ఏం చేస్తుంది తెలుసా? నాశనానికి దారి తీస్తుంది. దేశం కదే గర్వం. ఏషియావులో ఉండే మొట్టమొదటి పాయింట్ ఏంటి తెలుసా? హృదయ గర్వం. హల్లెలూయా. ఏమని చెప్పండి? హృదయ గర్వం. మామూలు గర్వం కాదు. మామూలుగా చాలా మంది అంటూ ఉంటారు, నా వందనాలు అంటారు మామూలుగా. హృదయ గర్వం ఏంటంటే తెలుసా? నవ్వినట్టే ఉంటారు, వందనాలు చెప్పినట్టే ఉంటారు. ఈడంతా తొక్క అనుకుంటారు. దేవుని స్తోత్రం. అంటే ఇది మళ్ళీ ఇచ్చిన తర్వాత ఈడంతా తొక్క ఏమంటారు చెప్పండి? ఏ గర్వం? మామూలు గర్వం కాదు. ఏ గర్వం? హృదయ గర్వం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ గర్వము ఏషావులో ఉంది ఈరోజు. హల్లెలూయా. అలాంటి మనస్తత్వం ఉంటే తీసేసుకోవాలి ఈరోజు మనం. హృదయ గర్వం కలిగిన వాడు కూడా ఏషావు. పలకరిస్తారు, మాట్లాడేటప్పుడు మాట్లాడతారు, ఆ వందనాలు అయ్యా అప్ప, అక్కడ పొగడ్తలే ఉంటాయి. బయటికి వెళ్ళటం కొంచెం స్టార్ట్ అయితే వాడెంత ఎక్కడి నుంచి వచ్చిందన్నమాట? అంటే ప్రేమతో వచ్చిందంటే గర్వంతో వచ్చిందంటారు. హృదయ గర్వం అది కూడా ఉంది ఏషావులో. దేవునికి స్తోత్రం. ఈ రోజు అవన్నీ మనం తీసేసుకోవాలి. ఈ రోజు వాటి అన్నిటి నుంచి మనం బయటకు రావాలి. మనం దీవించబడాలంటే, నల్లగొట్టబడాలి. మనం ఆశీర్వదించబడాలంటే విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైనది. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. అందుకే ఇక్కడ నిజంగా మనం చూస్తే ప్రియమైన దేవుని కదా, యాకోబుకు ఏశావు అన్నయ్య ఉన్నాడు, కానీ ఎవరిని ప్రేమించాడు? యాకోబును ప్రేమించాడు. ఈ ఆశీర్వాదాలు ఎవరు పొందుకోవాలంటే సాక్షాత్తు ఏశావు పొందుకోవాలి. జ్యేష్ఠ పుత్రుడు, ప్రథమ ఫలం, 10వ వంతు, దశంభాగం. నిజంగా ఇలాంటి చూస్తే ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరికి రావాలి? జ్యేష్ఠత్వం ఏశావుకు రావాలి. కానీ ఒక్క పూటి కొరకు దాన్ని కోల్పోయినటువంటి ఏశావు లాంటి భ్రష్టుడు. హల్లెలూయా. చాలా మంది జీవితాలలో కూడా అలాంటి సోమర్థన కలిగి ఉండటం వలన దేవుని యొక్క దీవెనలు కోల్పోతావు. అక్కడ ఇంకొక మాట చూద్దాం. అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇదే యెహోవాకు ఏశావును దేశించితిని. అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యం ముందు నక్కల పాలు చేసింది. ఎక్కడ అసలు ఏశావు ఎక్కడ? వేటగాడు, రిల్లు వేటగాడు, వేటలో ఆరితీరినవాడు. ప్రతి ఏటను ప్రతి జీవిని కొట్టాలంటే ఏశావు లాంటి వేటగాడు మరొకడు లేడు. అంటే అతడు చేసే వృత్తి ఆ వృత్తి. కానీ దేవునికి విరుద్ధంగా జీవించినందున ఏం చేస్తానంటున్నాడు ఇక్కడ? ఏ దానిని? అతని పర్వతములను ఏం చేస్తాడంటే తన పర్వతాలను పాడు చేస్తాడు. పర్వతములు అంటే కొండలు, పర్వతాలకు ఏట వేటవాడు ఏశావు. ఆ వేటాడే ఆ దాన్ని కూడా లేకుండా చేస్తానని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ జీవనోపాధి కూడా లేకుండా చేస్తానంటున్నాడు దేవుడు. పాడు చేస్తానంటున్నాడు. ఏదాన్ని పాడు చేస్తాడంట? పర్వతములను, అతని స్వాస్థ్యమును, అరణ్యము కదా, అరణ్యమందున్న నక్కల పాలు చేసేస్తాడంట కదా. మనుషులు జీవించాల్సినటువంటి జీవనోపాధిని తీసి ఎవరికి అప్పగిస్తాడంట? నక్కలకు అప్పగిస్తాడంట. హల్లెలూయా. దేవుడు తలుసుకుంటే ఏమైనా చేయగలుగుతాడు తెలుసా? నీలాంటి సాంసోన్ 300 గుట్టనక్కలు పట్టుకున్నాడు. తన భార్యను పంపనందున ఏం చేస్తాడు? ఫిలిస్తీన్ల గోధుమ పంట అన్నిటినీ తగలబెట్టాడు. గుట్టనక్కల తోకలకు ముడేసి నిప్పు పెట్టి చేల మీద వదిలేశాడు. కొన్ని వేల కోట్ల ఎకరాలు ఏమైపోయాయి? గోధుమ పంటలు ఖాళీ సజీవదహం అయిపోయాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే 300 గుట్టనక్కలను సాంసోన్ ఎలా పట్టుకోగలిగాడు? ఆ శక్తిని ఎవరు ఇచ్చారు చెప్పండి? దేవుడు ఇచ్చాడు. అలాంటి ఏశావుకి ఇచ్చినటువంటి స్వాస్థ్యమును దేని పాలు చేస్తున్నాడు? నక్కల పాలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నక్కల పాలు, అరణ్యము,
అరణ్యంలో వేటాడే ఏశావు యొక్క వృత్తిని కూడా నేను తీసేస్తానని చెప్తున్నాడు ఇక్కడ. ములాద లేకుండా నీవు నేను కూడా దేవునికి అవిష్టంగా జీవిస్తే, నీవు నేను దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తే ఏశావు అదే కొనుకొచ్చుకున్నాడు, ఏశావు అదే సంపాదించుకున్నాడు. అందుకే ఇక్కడ చెప్పండి మనం చూద్దాం, ఓబద్దే గ్రంథంలో చూద్దాం. ఓబద్దే బైబిల్ నుంచి ఓబద్దే 1:1-3 వచనాలు, 1వ అధ్యాయము 1-3 వచనాలు చూద్దాం. ఓబద్దే కలిగిన దర్శనము ఏదేముని గురించి కదా. ఇక్కడ ఏదేమంటున్నాడు, ఏదేమంటే ఎవరు తెలుసా? ఏశావు సంతతి. హల్లెలూయా. ఏశావు సంతతి, సంతతిని గురించి ఓబద్దే దర్శనం చూస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నాశనం ఏం సంభవించబోతా ఉందో, ఏం జరగబోతా ఉందో ఓబద్యాకు దేవుడు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చూద్దాం, చూడండి. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను, ఏదోము మీద యుద్ధము చేయుదుము, నేను అన్యజనులను నిన్ను అల్పునిగా చేసి తిని, నీవు బహుగా పర్వతముల మీద ఆసీనుడమైన బండసందులలో నివసించు నన్ను క్రిందికి పడదోయగలవాడు ఎవడని అనుకునివాడా. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా మీకు పాయింట్? ఏశావుకి ఏముంది? హృదయ గర్భం కూడా ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏ గర్భం ఉంది? నన్ను బండ సందుల నుంచి ఎవడు పడదోయగలవాడు అనుకున్నవాడు గర్వం అన్నాడు. అక్కడ గర్భం అన్నాడు, ఇక్కడ హృదయ గర్భము చేత. ఏ గర్భము చెప్పండి? హృదయ గర్భం. చాలా డేంజర్. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హృదయ గర్భం చాలా డేంజర్. అది బయటపడని గర్భము. పైకి బాగుంటది, లోపల హృదయంలో గర్భము నాటబడి ఉంటది. ఈ గర్భం ఏం చేస్తుందంటే చివరికి మస్తత్వానికి నడిపిస్తుంది. ఏశావుకు హృదయ గర్భము చేత ఏమైపోయాడు? భ్రష్టుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏ గర్భము చేత? హృదయ గర్భము చేత, బయట పడని గర్భము చేత దీవెనలన్నిటిని కోల్పోయాడు. ఆయన భ్రష్టుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. ఏ గర్భము? హృదయ గర్భము. జాగ్రత్త పడండి. ఎందుకంటే మనందరం కూడా దేవుని రక్తం చేత కడబడిన వారం గనక నిండైన మనసు, నిండైన ప్రేమ, నిండైన వందనాలు, నిండైన సమాధానం కలిగి ఉండాలి. మనం పైకి ఒకటి, లోపల మరొకటిగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అన్నింటినీ తీసిస్తాడు. నువ్వు వస్తానే ఉంటావు దేవుని సన్నిధికి, కానీ పొందుకోలేవు. ఏశావు అక్కడే ఉన్నాడు తండ్రి దగ్గరే, కానీ తల్లిదండ్రులు పొందుకోలేకపోయాడు. ఆ స్వాస్థ్యము నా తండ్రి అనుకున్నాడు, ఎవడొస్తాడనుకున్నాడు. అయిపోయాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. జాగ్రత్త పడండి. దేవుని యొక్క సందేశ వాక్యం వినేటప్పుడు నీ జీవితాలలో ఈ వాక్యము నువ్వు ఎక్కడ వినలేవు. దేవునికి స్తోత్రం. ఎక్కడ నువ్వు గుర్తెరగలేవు. ఎందుకంటే యాకోబు లేచాడు, ఒంటరివాడు మిగిలిపోయాడు, తన భార్య పిల్లలందరినీ పంపించాడు, తెల్లవారు వరకు పెనుగులాడాడు. నీ పేరేమని అడిగాడు, నా పేరు యాకోబు అని పిలిచాడు. నీకే పేరు యాకోబు, ఇప్పటి నుంచి ఇస్మాయిల్ అన్నాడు. యాకోబు మోసగాడు అన్నాడు. అంత వాటికే చెప్తారు. దేవునికి స్తోత్రం. అలాంటి వాడు కాదు యాకోబు మగసిరి గలవాడు. చప్పటి కొడదాం. హల్లెలూయా. యాకోబు ఎలాంటి వాడు? మగసిరి గలవాడు, పోరాడి జయించగలిగిన వాడు. నీవు నేను కూడా సమీక్షలు, కష్టాలు వచ్చినప్పుడు నిలబడాలి, పోరాడాలి, గెలవాలి. అవి మెండైన ఆశీర్వాదాలుగా మన పైన ఉంటాయి. దేవునికి స్తోత్రం. అక్కడ అందుకే ఇక్కడ ఏ గర్భము? అది హృదయ గర్భము ఏం చేస్తుంది? నిన్ను మోసం చేస్తుంది. వాడేం చేస్తాడులే, వాడెంతలే, నాటిని గుడ్డ అనుకున్నావు అనుకో. హల్లెలూయా. అయిపోయింది, ఆల్రెడీ గోల్ పడిపోయింది, కారిపోతాయి ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేనిని బట్టి అతిశయపడదు, దేవుని బట్టి అతిశయపడదు. దేవుడిని నిర్తిస్తాడు. దేవునికి స్తోత్రం. డబ్బును బట్టో, హోదాని బట్టో, పరువును బట్టో, లేకపోతే అందసందాన్ని బట్టో గర్భపడ్డావా? పడిపోయే దినం ఉంది. ఈ దేవునికి స్తోత్రం. పడిపోతావు.
ఆ స్థితికి తెచ్చుకోవద్దు. దేవునికి స్తోత్రం. ఆ స్థితికి రావద్దు. హృదయ గర్భాన్ని తీసి పక్కన పెట్టు. హల్లెలూయా. దేవుని పేరు పెట్టబడిన నీవు నేను నిజమైనటువంటి పోరాడగలిగినటువంటి మనసు కలుగుదాం, పొందుకోగలిగినటువంటి మనసు కలుగుదాం. అప్పుడు నువ్వు పొందుకుంటావు, పోరాడతావు, మంచి పేరు పొందుతావు. అందుకే ఇక్కడ నిజంగా మనం చూస్తే చూడండి, హోషేయ గ్రంథంలో కూడా చూద్దాం. హోషేయ 12:3 చూద్దాం. హోషేయ 12:3 అందరు చూద్దాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొని మగసిరి కలవాడై, చెప్పని కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి గర్భంలో ఇద్దరున్నారు. ఏశావు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, కౌల పిల్లలుగా. కానీ ఫస్ట్ అన్న పుట్టాలిగా. అన్న పుట్టాలంటే నేనే ముందు అనుకుని వచ్చాడు తల్లి గర్భంలో నుంచి. ఉన్నారా నువ్వు నేను పుట్టుగా? దేవుని మందిరానికి 10 గంటల కంటే 1 గంట గోధుమ లేదు. అవి ఏమైంది? ఆ తర్వాత పోతే ఆశీర్వాదాలకి ఏముంటాయి? హల్లెలూయా. యాకోబు ఎలా చేశాడు తెలుసా? నీవు కాదు, నీకంటే ముందు నేనే అని చెప్పేసి తల్లి గర్భంలో నుంచి అన్న మేడం పట్టుకున్నాడంట. అన్న ఏం పెట్టుకున్నాడు? మళ్ళీ చదువుదాం అన్నమాట. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడను. చెప్పని కొడదాం. హల్లెలూయా. ఎవరండి మగసిరి గలవాడు? ఎవరు మగసిరి గలవాడు? ఎవరు? యాకోబు మగసిరి గలవాడా, మోసగాడా? చెప్పండి ఒకసారి. వాక్యం తెలియని అజ్ఞానులు చాలా మంది మాట్లాడతారు. యాకోబు అంటే మోసగాడు, యాకోబు మగసిరి గలవాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతుంటారు వాక్యం, సబ్జెక్ట్ లేకుండా చెప్తా ఉంటారు వాక్యం. హల్లెలూయా. యాకోబు ఎలాంటి వాడు? మగసిరి గలవాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి వాడు? మగసిరి గలవాడు. తన సహోదరుని మెడమ పట్టుకొని వచ్చాడంట. నువ్వు కాదు, నీకంటే ముందు నేను వెళ్ళాలని. ఆశీర్వాదాలు కూడా ఎలా కొట్టాడు? ఎలా కొట్టాడు? ఎలా కొట్టాడు? కపట ఉపాయం ఒకటి, కపట ఉపాయము అన్ని ప్లాన్తో చేస్తాడు. దేవుని స్తోత్రం. ప్లాన్తో చేశాడు. ఏశావుకు హృదయ గర్వం చేత ప్లాను కోల్పోయాడు, భ్రష్టుడయ్యాడు, వ్యభిచారయ్యాడు. ఇంకా ఏమయ్యాడు? అన్నిటిని కోల్పోయినటువంటి వాడయ్యాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా కదా. హృదయ గర్భం ఏం చేసిందంటే అతనిని భ్రష్టత్వాన్ని పెట్టించింది, అతనిని వ్యభిచారిగా మార్చేసింది. బైబిల్లో ఏశావు యొక్క జీవితం విసర్జించబడింది, యాకోబు యొక్క జీవితం ప్రేమించబడింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీవు నేను కూడా ఎలా ఉండాలంటే పోరాడడానికి ముందుండాలి, ప్రార్థనలో ముందుండాలి, విజయానికి ముందుండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యాకోబు అలా కలిగి ఉన్నాడు. అలాగే కలిగి తల్లి గర్భంలో నుంచే ఆయన ఒక పోరాటంతో వచ్చాడు. ముందు నేనా నువ్వు అంటూ వచ్చాడు. ఆశీర్వాదాలు కూడా అలాగే కొట్టేశాడు. ఒక్క పూట పట్టుకుంటూ కూరగాయల కూర వండి పెట్టి తండ్రి దగ్గర ఒక్క పూట భోజనం పెట్టి ఈవెనన్నీ పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అని చివరికి ఏశావు ఎలాంటి, యాకోబు ఎలాంటి వాడంట? మగసిరి గలవాడై అతను దేవునితో పోరాడాను. అతడు దూర్తతో పోరాడి జయమొందెను. ఎవరితో పోరాడాడు? దేవునితో పోరాడాడు. దూతన్నా దేవుడన్నా యేసుక్రీస్తు ఒకడే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కదా సబ్జెక్ట్ కూడా చెప్పుకుందాం మనం. దూత అంటే దూత కాదు, యెహోవా అంటే ఆయన యేసుక్రీస్తే. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కదా ఎవరితో పోరాడాడు? దేవునితో పోరాడాడు. మనం ఎవరితో పోరాడుతున్నాం? లోక సంబంధమైన పోరాటాలు ఇంకా పోరాడుతున్నాం. లోక సంబంధమైన పోరాటాలు ఇవన్నీ లోక సంబంధమైన ఐకిక విచారాలు. వాటి ద్వారా ఆ సమస్యల ద్వారా పడి ప్రార్థన చేయక ఏమైపోతున్నాం? దుఃఖానికి గురైపోతున్నాం, దుఃఖానికి లోనైపోతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని దీవెనను మనం ఏమైపోతున్నాం? హల్లెలూయా. మనం ఏమైపోతున్నాం? దేవుని స్తోత్రం. మనం ఏమైపోతున్నాం? కోల్పోతున్నాం. ఐకిక విచారం. ఆ బాధలు పడి ఇక ప్రార్థన లేదు, మన ఇంట్లో ప్రార్థన చేయట్లేదు.